अस्सलामुअलैकुम आदाब, मैं खुद याफ़ी और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। तेलंगाना में गूंजी दर्जगाहों की घंटी। आदिलाबाद ज़िले में दोबारा खुलने वाले स्कूल खूबसूरती से सजाए गए। स्कूलों में तलबा की बड़ी तादाद ने पहले दिन की शिरकत। आदिलाबाद ज़िले में अलमिया आसमानी बिजली गिरने से 6 अफराद जाँ बहक। कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। आदिलाबाद में मंशियात के खिलाफ पुलिस का क्रैकडाउन, ज़िला SP ने दी सख्त वार्निंग। प्रेस कॉन्फ्रेंस में बताई तफसीलात। और अब ख़बरों की तफसील। गर्मियों की तातीलात के बाद आदिलाबाद ज़िले में स्कूल जुमेरात से दोबारा शुरू हो गए। क्लास रूम्स और स्कूल के माहौल को साफ़ सुथरा कर खूबसूरत तौर पर सजाया गया। बच्चों ने 48 दिन की छुट्टियों के बाद दोबारा तालीमी सिलसिला जोश व जज्बे के साथ शुरू किया। आदिलाबाद शहर के सरकारी गज़ेटेड हाई स्कूल नंबर 2 में खासा हजूम देखने में आया। प्रिंसिपल ने बताया कि तमाम तलबा और असातिज़ा ने हाज़िरी दी। बच्चों को निसाबी किताबें, नोटबुक्स और यूनिफॉर्म्स तकसीम किए गए। इब्तिदाई दाखिलों की तादाद 60 है और आने वाले दिनों में इसमें इजाफ़ा मुतवक्किल है। మా పాఠశాలలో 6 జూన్ నుండి 19 జూన్ వరకు బడిబాట కార్యక్రమం నడపబడుతుంది. ఈ బడిబాట కార్యక్రమంలో దాదాపుగా 65 మంది విద్యార్థులు మా పాఠశాలలో జాయిన్ అయ్యారు. ఇంకా కనీసం ఒక 60 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగలుగుతారు. అంతేకాకుండా పోయిన సంవత్సరం మా పాఠశాలలో 320 మంది విద్యార్థులు ఉండేవారు. ఈసారి కనీసం ఒక 40 మంది పెరిగి మా పాఠశాల యొక్క సంఖ్య నేడు 400కు చేరువలో ఉంది. అంతేకాకుండా నేడు మొదటి రోజు మేము పాఠశాల పరిసరాలను ఆహ్లాదకరంగా మార్చి విద్యార్థులకు స్వీట్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. అందరు విద్యార్థులు ఉత్సాహంగా వచ్చారు. కనీసం నేడు ఒక 60 మంది విద్యార్థులు మా పాఠశాలలో వచ్చారు. అంతేకాకుండా అందరు ఉపాధ్యాయులు నేడు మొదటి రోజు కాబట్టి అందరూ సెలవు పెట్టకుండా అందరూ హాజరయ్యారు. అంతేకాకుండా ఈ రోజు వచ్చిన విద్యార్థులకు మేము పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు మరియు స్కూల్ యూనిఫామ్స్ కూడా ఇచ్చేశాము. ఇక మిగతా వారికి రేపు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా కంప్లీట్గా ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. కొత్త నిబంధనల ప్రకారంగా ఇప్పుడైతే సంవత్సరం మొత్తం ఎప్పుడు వచ్చినా విద్యార్థిని తీసుకోవడం అనేది ఆవశ్యకత. గత విద్యా సంవత్సరం మా దగ్గర 68 మంది విద్యార్థులు, అందులోకి వెళ్ళి 9 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అంటే దాదాపుగా 87.5% उत्तीर्णता మా పాఠశాల సాధించింది. आदिलाबाद ज़िले में आसमानी बिजली गिरने के वाक़े में 6 ज़रई मज़दूर जान की बाजी हार गए, जबकि 2 ज़ख्मियों को रिम्स अस्पताल में इलाज के लिए मुंतकिल किया गया। यह हादसा गादीगुड़ा मंडल के पिपरी गांव में पेश आया, जहां मज़दूर कपास के बीज बो रहे थे कि अचानक बिजली गिरी। पुलिस ने मौके पर पहुंचकर केस दर्ज करके तहक़ीक़ात शुरू कर दी। ఏదన్నా అట్లాంటి మెరుపులు గిట్ల వస్తే కంపల్సరీ అట్లా కిందకి అసలే పోతుంది. పక్కనే ఉన్నదా? మీదేనమ్మా? మీదేనా?
మరి. ఈరోజు అనగా 12 జూన్ గురువారం రోజున మా గ్రామానికి సమీపంలో ఉన్న ఒక చేనులో పాండురం గుండులే అనే చేనులో కూలికి వచ్చేసి పత్తి విత్తనాలు పెట్టేటప్పుడు అందాజా 1:56 పిడుగు పడడం జరిగింది. ఆ పిడుగు ప్రభావం వల్ల ఒక మహిళ సునీత కోవే వైఫ్ ఆఫ్ భారత్ అని మహిళ స్పాట్లో అదే క్షణంలో చనిపోవడం జరిగింది. అయితే ఏమైందంటే సడన్లీగానే వీళ్ళు విత్తనాలు పెట్టడానికి పోయినరు. మక్క అనేది పెట్టడానికి పోవుడికి వీళ్ళేం ఇప్పుడు లంచ్ టైం అవుతుంది కదా, తినడానికి అక్కడ పోయి ఒక గుడిసెలో పోయి కూర్చున్నారు. కూర్చోగానే వాళ్ళకు తెలియకుండా తింటూనే ఉన్నారు. పైనుంచి ఒక బాంబు లేకనే పైనుంచి పడగానే ఒక 4 ఆనే చనిపోవడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్న కేసెస్లకు మేము అక్కడ నుంచి మన 102 ద్వారా తరలించడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్న రిమ్స్లో మన డైరెక్టర్ సార్ అందరూ వచ్చి అన్ని ఈసీజీ తీయడం జరిగింది. కొన్ని కేసెస్ నేను దగ్గర ఉండి అందరినీ ట్రీట్మెంట్ చేసేటట్టు చూస్తున్నాం. తర్వాత ఇది గాదిగూడ మండలంలోని పిప్రిజీ గ్రామ పంచాయతీలో పిప్రిజీ విలేజ్, ఇది మనకు గాదిగూడకి వస్తుంది. ఇది ఎప్పుడైతే అక్కడ మంచి ఉన్నారు, 4 పోయినరు పాపం. అది మనం ఏం చేయలేం, భగవంతుని దయ. వీళ్ళు కూడా మంచి కోలుకోవాలని కోరుతూ बेला मंडल के दही गांव में वाक़ आला प्राइमरी स्कूल का ज़िला कलेक्टर राजर्षि शाह ने अचानक दौरा किया। इन्होंने तलबा की हाज़िरी, दोपहर के खाने, बैतुल क़ला की सफाई, स्कूल की हदूद और बच्चों की फलाह व बहबूद का जायज़ा लिया। इन्होंने स्कूल में विलेज एजुकेशन रजिस्टर न होने पर असातिज़ा पर सख्त बरहमी का इजहार किया। साथ ही आंगनवाड़ी मरकज़ में चारशंबे के दिन बच्चों को अंडों की बिरयानी ना मिलने पर भी अदम इत्मीनान का इजहार किया। ज़िला कलेक्टर ने बच्चों को यूनिफॉर्म्स भी फराहम किए और सरकारी स्कूलों में प्राइवेट स्कूलों के मुकाबले में तालीम को बेहतर बनाने की असातिज़ा को हिदायत। You can tell in Marathi what is the meaning of happy. तक ठीक है, कुछ लेवल तक समझ जाते हैं, फिर उसके बाद तो आगे बढ़ना है तो इंग्लिश से ही बढ़ पाएंगे। 60 में भी 40 आते डेली। हम 5th क्लास के लिए 5th क्लास ऑल द बेस्ट। ఏం చెప్పాలి మనం? ఆట పాటలు కథ ఉన్నది ఈ చిన్న కంప్లీట్ చిల్డ్రన్ ఏం ఇప్పుడు అంగన్వాड़ी కూడా స్కూల్ కూడా ఒక్క प्रेमाइस లో ఉంది. कहीं छुट्टी हो गई हो, पता छुट्टी यानी घर में कोई बोल दिया ऐसा छुट्टी नहीं होता। काफी सवाल आते हैं ना, करंट अफेयर्स, सोशल स्टडीज से बहुत सवाल आते हैं। आप भी चाहते हैं ना ये सब बच्चे भी फ्यूचर डीडीएससी लिखे हैं। మీ అందరికీ తెలుసు ఈ రోజు నుంచి మన స్కూల్స్ అన్నీ కూడా ప్రారంభమైంది. అంగన్వాడీ 10 తారీఖు నుంచి కూడా ఆల్రెడీ ప్రారంభమైంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం స్కూల్లో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం నడుస్తూ ఉంది. సిమిలర్గా అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ బాట కూడా నడుస్తూ ఉంది. సో దానికి సంబంధించిన ఈరోజు ఇక్కడ ఈ 2 ఇన్స్టిట్యూషన్స్లో ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నడుస్తూ ఉంది దానికి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. కొన్ని గ్యాప్స్ ఐడెంటిఫై అయినాయి. దానికి ఇక్కడ ఉన్న హెచ్ఎం గారు, తర్వాత అంగన్వాడీ టీచరు, గ్రామస్తులు కూడా
కోరుతున్నాము. ఒకటేమో ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ నుంచి ఎవరైతే పిల్లలు 6 సంవత్సరం దాటినారో వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఎంపీ యూపీఎస్ దహేగాంకి చేర్చుకోవాలి అంటే అది అంగన్వాడీ టీచరు, తర్వాత హెచ్ఎం గారు, తర్వాత పంచాయత్ సెక్రటరీ వాళ్ళు చొరవ తీసుకొని తప్పకుండా చేర్చుకోవాలి. అది ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి. దాంట్లో ఎక్కడైనా డెవియేట్ చేయకూడదు. ఎక్కడైనా డెవియేట్ చేస్తే మళ్ళీ ప్రభుత్వం ఆదేశాల మేరకు చర్య కూడా అధికారుల పైన అవుతాయి. ఇంకొక అంశం, ఇప్పుడు అంగన్వాడీ బాట కూడా ఏ విధంగా నడుస్తూ ఉంది. దాంట్లో మళ్ళీ గర్భిణీలు కానీ బాలింతలు కానీ తప్పకుండా అంగన్వాడీ సెంటర్కి రావాలి. వాళ్ళకి 1 డే ఫుల్ మీల్ మనం ఇస్తున్నాము. దాంట్లో గుడ్లు కానీ, తర్వాత పప్పు కానీ, తర్వాత అన్నం కానీ అవి అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైతే మళ్ళీ 7 నెలల నుంచి 3 సంవత్సరం వరకు పిల్లలు ఉన్నారో వాళ్ళకి టీహెచ్ఆర్ ఇవ్వడం జరుగుతుంది. టీహెచ్ఆర్లో మేజర్గా మ్యామ్ పిల్లలు, అంత తక్కువ పోషణలో ఉన్న పిల్లలు, మరీ తక్కువ పోషణలో ఉన్న పిల్లలు, వారికి బాలమృతం కానీ బాలమృతం ప్లస్ కానీ కూడా ఇక్కడ టీచర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. సో దయచేసి గ్రామస్తులు కూడా మనం కూడా బాధ్యత తీసుకొని ఆ టీచర్ గుడ్లు ఇస్తున్నారా ఇవ్వట్లేదా, ఆ టీచర్ బాలమృతం ప్లస్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా, తర్వాత ఇక్కడ స్కూల్లో కూడా మధ్యాహ్నం భోజనం మెన్యూ ప్రకారం అవుతున్నాయి అవ్వట్లేదా, మనం తప్పకుండా అడగాలి. గ్రామంలో ఇట్లా ఒకటి బాధ్యత తీసుకొని అక్కడే పరిష్కారం అవుతాయి. आदिलाबाद ज़िले में गांजा और मंशियात के मुकम्मल तौर पर ख़ात्मे के लिए हर फर्द को कोशिश करनी चाहिए। ये बात आदिलाबाद ज़िला एसपी अखिल महाजन IPS ने कही। इन्होंने जुमेरात को आदिलाबाद 1 टाउन पुलिस स्टेशन में DMNHO और DSP जीवन रेड्डी के हमरा मीडिया से बात करते हुए कहा कि मेडिकल शॉप्स में बग़ैर प्रिस्क्रिप्शन के नशा आवर दवाइयाँ फ़रोख्त नहीं की जा सकती। इन्होंने बताया कि चाशंबे को शहर के तेजा मेडिकल शॉप से एक नौजवान को 3 छोटी टर्मिनेंट की बोतलें खरीदते और उन्हें ज़्यादा कीमत पर सप्लाई करने जाते हुए पकड़ा गया। नौजवान को गिरफ़्तार करके नशा आवर 3 बोतलें कब्ज़े में ले ली गई। ज़िला एसपी ने खबरदार किया कि आइंदा बग़ैर प्रिस्क्रिप्शन के ऐसी दवाइयाँ फ़रोख्त करने वालों के ख़िलाफ़ सख्त कार्रवाई की जाएगी। DMNHO डॉक्टर नरेंद्र राठौड़ ने कहा कि नौजवान ज़्यादा वक्त गेम्स खेलने और नशे में रहने के लिए ऐसे मंशियात इस्तेमाल करते हैं जो सेहत के लिए नुकसानदा है। इन्होंने कहा कि कानून के तहत ये जुर्म तस्वुर किया जाता है और उसकी सज़ा भी होती है। इस मौके पर 1 टाउन CI B सुनील कुमार व दीगर मौजूद। ఇప్పుడు నిన్న సాయంత్రం మనకి ఒక లోకల్ SICIకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బట్టి వీళ్ళు ఒక తేజ మెడికల్ షాప్ ఈ హాస్పిటల్లో ఉంటుంది, అక్కడ పోయి వీళ్ళు రేడ్ చేశారు. ఏంటి అంటే ఈ రెడ్ హ్యాండెడ్గా ఇతను లైవ్గా పట్టుకున్నారు. ఒక పర్సన్కి ఒక ఇంజెక్షన్ పేరు టర్మిన్. దీనిలో అది కెమికల్ అంటే మెఫెంటర్మైన్ సల్ఫేట్. ఈ యాక్చువల్గా స్పైనల్ ఎనెస్థీజియా కోసం వాడతారు. దానికి కొంతమంది ఇన్జోమనియా కోసం, లేకపోతే హార్ట్ బీట్ కొంచెం ఫాస్ట్ చేయడానికి, ఆ మిస్యూజ్ చేయడానికి వాళ్ళ వాడుకున్నారు. ఒక ఇంజెక్షన్ విలువ ఆల్మోస్ట్ 2000 ఉంటుంది. హెచ్ ప్రిస్క్రైబ్డ్ డ్రగ్, అంటే ప్రిస్క్రిప్షన్ ఉంటే అమ్మదానికి ఉంటుంది. బట్ ఈ పర్సన్ ఏం చేశారు అంటే దొంగతనంతో అదే మెడికల్ షాప్లో పని చేస్తే బయట కూడా ఇది అమ్ముతున్నారు. రెడ్ హ్యాండెడ్గా లైవ్గా ఇతను పట్టుకోవడం జరిగింది. ఇతని నుండి 3 ఇంజెక్షన్స్ ఇట్లా దొరికినాయి. ఇప్పుడు మనం జిల్లాలో గాంజా టైట్ చేస్తున్నాం. ఆ గాంజా టైట్తో సహా దానిపైన దాదాపు లాస్ట్ 3 monthsలో మోర్ దెన్ 60 కేసెస్ నమోదైనాయి. ఆ లైవ్గా కూడా ఎవరైనా పండిస్తున్నారు అది కూడా పట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా మనం మెడికల్ డ్రగ్స్ ఎవరైనా మిస్యూజ్ చేస్తే దానిపైన కూడా మన నిఘా ఉంది. అది కూడా మనం ఈరోజు నిన్నది పట్టుకోవడం జరిగింది. ఈ పేరెంట్స్ కూడా వాళ్ళ కొడుకు కూతురులు ఏం పని చేస్తున్నారు, వాళ్ళకు కూడా కొంచెం బాధ్యత ఉంటుంది. వాళ్ళ మంచి దారికి పోతున్నారా లేకపోతే చేదారికి పోతున్నారా, ఏమైనా మెడికల్ డ్రగ్స్ ఏమైనా వాళ్ళ మిస్యూజ్ చేస్తున్నారు అది కూడా వాళ్ళపైన దృష్టి పెట్టాలి నేను మనవి వాళ్ళ పేరెంట్స్తో. ఇది కాకుండా ఇట్లయినా హాస్పిటల్లో ఉన్న మెడికల్ షాప్ కీపర్స్ మీరు కూడా మీ షాప్ది రెగ్యులర్గా ఆడిట్ చేయించాలి. ఆ ఆడిట్ ఉంటుంది. దానికి ఎవరైనా బయట నుండి ఒక ఆడిటర్ తీసుకొని ఎవ్రీ మంత్ మీరు ఆడిట్ చేయాలి. సో దట్ మీకు తెలుస్తుంది ఎంత డ్రగ్స్ మీరు కొనుక్కున్నారు, ఎంత డ్రగ్స్ మీరు బయట సేల్ అయింది, ఏమైనా మిగిలినాయి. హెచ్ ప్రిస్క్రైబ్డ్ హెచ్ టైప్ డ్రగ్స్ ఏమైనా ఉన్నాయి మీరు ప్రిస్క్రిప్షన్స్తో సహా అమ్మాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మితే మనం DMHOకి కలెక్టర్కి రాసి ఇది లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా మనం ఫిర్యాదు చేస్తాము. సో దట్ ఏమైనా మెడికల్ డ్రగ్స్ కూడా ఏం ఇష్యూస్ ఉండకూడదు. థ్యాంక్ యూ.
ఈరోజు సార్ చెప్పినట్టు ఈ టర్మిన్ ఇంజెక్షన్ ఇచ్చడం వల్ల ఇది యూజువల్లీ మేము స్పైనల్ అనస్థిషియాలో యూజ్ చేస్తాము. నేను కూడా బేసికల్లీ అనస్థిస్ట్ కాబట్టి మేము ఫ్రీక్వెంట్లీ ఆపరేషన్ థియేటర్లో ఇది ఎప్పుడైతే స్పైనల్ ఇస్తామో అప్పుడు పేషెంట్కి హైపోటెన్షన్ కొద్దిగా బీపీ తగ్గడం జరుగుతుంది. అప్పుడు ఈ డ్రగ్ని మేము బ్లడ్ ప్రెషర్ పెంచడానికి, తర్వాత కొద్దిగా హార్ట్ రేట్ పెంచడానికి కూడా మేము ఇది యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో యువత దీన్ని మిస్యూజ్ చేయడం ఎలా అంటే, ఎప్పుడైతే మనం ఈ టర్మిన్ ఇంజెక్షన్ ఇచ్చుకుంటామో ఆ బ్లడ్ ప్రెషర్తో పాటు బ్రెయిన్లో కూడా ప్రెషర్ అనేది మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరగడం వల్ల బ్రెయిన్ చాలా యాక్టివ్ అయ్యి యూఫోరిక్ స్టేజ్లో పోతుంది. వాళ్ళు ఏంటంటే ఒక యూఫోరియా స్టేజ్లో ఉండేసి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఇది. దానివల్ల వాళ్ళు మిస్యూజ్ చేసుకోవడం కానీ, తర్వాత వాళ్ళ గేమ్స్ ఆడడం, ముఖ్యంగా వీళ్ళు ఎవరైతే జిమ్ చేసే వాళ్ళు కానీ రాత్రి పబ్జీ గేమ్స్ ఆడడం, దీనివల్ల నిద్ర రాదు, ఇన్సోమ్నియా అంటారు. నిద్ర రాదు కాబట్టి రాత్రంతా వాళ్ళు గేమ్స్ ఆడుకోవడం, పబ్జీ కానీ తర్వాత ఏదైనా వేరే ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవడం, ఆ విధంగా యువత చెడుదారిన పడుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా అందరు యువతకి ఇలాంటి అలవాట్లు మానుకొని మంచిగా అందరూ మంచి అలవాట్లో పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. हलक़ा असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी की जानिब से 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है। इस कैम्प से रोज़ाना सैकड़ों अफराद इस्तेफादा कर रहे हैं। పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, సాయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు, పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు, ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న, ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను తట్టినావు కంది సీనన్న, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. गर्माई तातीलात के बाद स्कूल्स दोबारा खुल गए हैं। आदिलाबाद के वकलगुड़ा के रिहायशी इमरान खान की होनहार दुख्तर उम्मे कुलसुम खान ने आज स्कूलों के आगाज़ के पहले दिन फ़िक्र के साथ सुबह सवेरे उठकर बाज़ाब्ता मुकम्मल तैयारी के साथ अपने वालिदैन के हमरा स्कूल का रुख किया और स्कूल पहुंचकर अपनी जानिब से हिम्मत व हौसले के साथ एक बयान भी रिकॉर्ड किया कि मैं उम्मे कुलसुम खान आज पहले दिन रेडियंस इंग्लिश मीडियम स्कूल पहुँच चुकी हूँ और रोज़ाना स्कूल वक्त पर पाबंदी के साथ पहुँच जाऊँगी। मासूम के इस बयान में काफ़ी मुतासिर किया। खानक़ाह मोहम्मद अजमेरी नुसरती के ज़िम्मेदारान की इत्तला के मुताबिक बतारीख़ 14 जून बरोज़ हफ्ता मस्जिद अनवार मुस्तफ़ा खानक़ाह मोहम्मद अजमेरी नुसरती आदिलाबाद में बाद नमाज मग़रिब मजलिस बअनवान पैगाम गुदैर क़ुम मुनक़्क़िद होगा। हमारे आका हज़रत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने मक़ाम गुदैर क़ुम पर जो ख़ुतबा इरशाद फरमाया उसका मकसद मौला अली अलैहिस्सलाम की इमामत व विलायत को ज़ाहिर करना और उनकी
और अहले बैत की अज़मत और मोहब्बत की अहमियत को उसे बताना कि उसके ज़रिए मोमिन और मुनाफिक में पहचान होगी। आदिलाबाद जिला एसपी अखिल महाजन IPS ने वन टाउन पुलिस स्टेशन में सहाफ़ियों से बात करते हुए बताया कि अगर कोई भी मज़हब के लड़का या लड़की आपस में मिलकर घूमते हुए दिखाई दें तो उन्हें खुद रोककर शख्सी तौर पर कोई कदम ना उठाएं। इस तरह करने का किसी को इख्तियार नहीं है, उसे कानूनन जुर्म समझा जाएगा और इस तरह करने से लॉ एंड ऑर्डर भी ख़राब हो सकता है। लिहाजा इस तरह का कोई वाक़या सामने आता है तो उसकी इत्तला पुलिस को दें या डायल 100 करें। ज़िला SP ने बताया कि पुलिस इस तरह के मामलात की तहक़ीक़ात करेगी, लेकिन आम आदमी को कानून हाथ में लेने की हरगिज़ इजाज़त नहीं है। आपके पास कुछ भी ऐसा करने की कोई पावर नहीं है। आपको कुछ करना है तो आप 100 डायल करिए, पुलिस एक्शन लेगी। आपके उन लोगों को रोकने की वजह से लॉ एंड ऑर्डर इशू का क्रिएट हो सकता है। काफ़ी लोग इसी चीज़ को पकड़ के पैसे भी एक्सटॉर्शन करते हैं। सो कृपया करके कुछ भी ऐसा इन्फॉर्मेशन है तुरंत हमें 100 डायल करिए, हम एक्शन लेंगे। बेला मंडल के दही गाँव में मुनक़्क़दा रेवेन्यू इजलास में ज़िला कलेक्टर राजेश शाह ने शिरकत की। इन्होंने किसानों से अपील की कि वो रियासती हुकूमत के ज़ेर इंतज़ाम रेवेन्यू इजलास का भरपूर फ़ायदा उठाएँ ताकि अपनी ज़मीन से मुतालिक मसाइल का हल हासिल कर सकें। कौन है 2 एकड़ फील्ड में पोजीशन में आई नहीं? आपके पिताजी भी नहीं है? आपके इधर से नाला है, नाले में कैसे मत करेगा 2022 में थोडं समोर काका इकडे 8 से 10 लोग अभी कैसे जाते हैं? अभी ये नाले से चल रहे हैं सर। बारिश है तो पानी आता है ये भी क्या प्रोवाइड डिमार्केशन से बन लगा नाले से कुछ फील्ड का वे क्लियर करना या फिर वही यही जो मैंने बताया था कि हमारा जो एक्सटेंट है सब बेसिकली भू आरती एक्ट में, इसके पहले धरनी एक्ट में ये सब प्रोविजंस नहीं थे, पर भू आरती को आइडिया हो कि चट्टम में क्या है, चट्टम को किस तरह से इम्प्लीमेंट करना। एक और बात भी, अगर मान लीजिए पुराना अभी कोई पार्टी जो आ रही है बोल रही है कि ये म्यूटेशन गलत हुआ है, मेरे पास पुराना मेरे बाप दादा का पासबुक है मेरा कर सकते, तो मेरे हिसाब से 90 to 90 कुछ तो अभी इमीडिएटली MRO डिसाइड कर लेते कि हाँ पक्का सॉल्व कर सकते। कुछ केस में जैसे मान लीजिए सक्सेशन का है, तो अगर यहीं पर ही सारे विरासतदार यानी सारे बच्चे अगर यहीं आ जाते तो उनका वांगमूलम भी यहीं पर ही MRO लिख के फिर बाद में ऑनलाइन प्रोसेस भी कर सकते। तो वो भी यहीं पर ही होगी, उनकी पूरी टीम यहीं पर है। तो मान लीजिए कोई सक्सेशन के लिए आया है, जिनको सक्सेशन करना विरासत 4 मान लीजिए लड़के हैं या फिर 3 लड़के 1 लड़कियां हैं, उन चारों को करना, तो अगर चारों यहीं आके स्टेटमेंट भी दे देते तो वो स्टेटमेंट के हिसाब से MRO उनका स्टेटमेंट भी रिकॉर्ड कर लेते और फाइल भी यहीं प्रिंट बना लेते, पूरा फाइल भी यहीं तैयार करके बाद में ऑनलाइन करके इमीडिएटली उसका सक्सेशन भी हो सकता। तो आपसे से क्या गुजारिश है आपसे से कि आप लोग अपना डॉक्यूमेंट सारा लेकर आइए और ऐसे जो पार्टीज है वो भी यहीं पर अगर आ जाते तो हम इमीडिएटली इंक्वायरी करके पूरा फाइल प्रिंट बना लेते, पूरा फाइल प्रिंट कर सकते। शाम तक पूरी MRO की टीम यहीं पर ही है। अगर आप कोई डॉक्यूमेंट नहीं लेकर आए, मान लीजिए पाता 1 भी हो गया या फिर पाता पहानी हो गया, पाता पासबुक हो गया, अगर आप नहीं लेकर आए तो घर जाके लेकर आके। तेलंगाना हुकूमत 12 साल से बंद पड़े स्कूलों को दोबारा खोलने की कोशिश कर रही है। आदिलाबाद शहर में गुज़िश्ता बरसों से बंद बड़े एक स्कूल में तालीमी महकमे ने 2 असातिज़ा तैनात किए हैं। कॉलोनी में दाखिले के प्रोग्राम के तहत अब तक तकरीबन 25 से ज़ायद बच्चों के स्कूल में दाखिल कराया गया है। इस इक़दाम से शहर के उर्दू शादी खाना के नज़दीक वाक़ वेंकट राव प्राइमरी स्कूल में
दोबारा ज़िंदगी लौट आई है। इस हवाले से मज़ीद तफसीलात आदिलाबाद एयर रीजनल कोऑर्डिनेटर सत्यनारायण बताएंगे। మూతపడిన పాఠశాలలపై తిరిగి తెరిపించే దిశగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేస్తున్నట్టుగా అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ప్రజెంట్ వెంకట్రావుపేట ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఒక వెంకట్రావుపేట కాలనీ, ఈ కాలనీలో మనం స్కూల్ చూస్తున్నాం. చాలా సందడి వాతావరణం స్కూల్ దగ్గర అయితే కనబడుతుంది. మామిడి తోరణాలు కట్టి అలాగే పిల్లల్ని ఈరోజు స్కూల్స్ రీఓపెన్ కాబట్టి రీఓపెన్ సందర్భంగా చక్కగా స్కూల్ని అయితే ముస్తాబు చేశారు. చక్కగా మామిడి తోరణాలు కట్టారు. అలాగే పిల్లలు ఆకర్షించే విధంగా బెలూన్లు కట్టారు. ఇదంతటికి కూడా మరొక విషయం కారణం ఏంటంటే ఈ పాఠశాల గత 12 సంవత్సరాలుగా మూతపడి ఉండడము అనేటటువంటిది ఒక చాలా విచారకరమైనటువంటి ఒక విషయము. గత 12 ఏళ్లుగా ఇక్కడ విద్యార్థుల సంఖ్య లేక ఉపాధ్యాయులు లేక పూర్తిగా మూతపడినటువంటి ఒక ఈ పాఠశాలను రీసెంట్ డిఎస్సిలో మరి ఇక్కడికి ఉపాధ్యాయులను కేటాయించడము, ఆ తర్వాత పాఠశాల పునఃప్రారంభించడంలో మరి సర్కార్ సఫలీకృతమైనట్టుగానే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 12 సంవత్సరాల తర్వాత అంటే ఒక పుష్కర కాలం తర్వాత ఒక పాఠశాల తిరిగి పునఃప్రారంభమై తిరిగి విద్యార్థులతో సందడి నెలకొంటుందంటే ఆ కాలనీ వాసులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా దూరం, అంటే వేరే పాఠశాలకు వెళ్ళాలంటే చాలా దూరం అవుతుందని చెప్పేసి. అయితే ప్రజెంట్ మనతో పాటు మరి ఇక్కడ కాలనీకి సంబంధించి పేరెంట్ ఉన్నారు, వారిని మాట్లాడిద్దాం. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తున్నది? ఎందుకంటే 12 ఏళ్ల నుంచి స్కూల్ మూతపడ్డది, మళ్ళీ తిరిగి ఇప్పుడు ఇక్కడ జిల్లా అధికారులు అలాగే ప్రభుత్వం కారణంగా మళ్ళీ అయితే తిరిగి పాఠశాలకైతే ఒక కొత్త సందడి వాతావరణం అయితే నెలకొన్నది. చాలా సంతోషంగా ఉంది సార్. ఇన్ని రోజులు చాలా దూరం పిల్లలు వెళ్ళాల్సి వస్తుండే, ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉన్నది కాబట్టి పిల్లలను పంపించి కూడా ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇక్కడ ఇంతకుముందు చదివిన పిల్లలు కూడా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు. మళ్ళీ ఇక్కడ రీఓపెన్ చేసి మళ్ళీ స్కూల్ని పెడితే చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి ఇక్కడ స్ట్రెంత్ తక్కువ ఉండి పిల్లలకు విద్య చాలా నాణ్యంగా అందుతుంది. వాళ్ళు ఇంకా పై స్థాయిలకు ఎదిగి మంచిగా ఇదవుతారని చేస్తున్నాం సార్. అంటే పాఠశాల పునఃప్రారంభం తర్వాత అంటే పునఃప్రారంభానికి ఇటు డిఎస్సి వేసి ఉపాధ్యాయులని నియమించడానికి మరి ప్రభుత్వం చేస్తున్న కృషిని ఏ విధంగా చెప్పచ్చు? వాళ్ళకి ధన్యవాదాలే చెప్పాలి సార్. ఎందుకంటే ఇన్ని రోజులు మూతపడ్డ స్కూల్ని మళ్ళీ రీఓపెన్ చేసి ఉపాధ్యాయులను మళ్ళీ బడిబాట ప్రారంభించి పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ విద్యను అందజేస్తున్న వారికి కూడా ధన్యవాదాలు సార్. మీరు చెప్పండి, పేరెంట్స్ కమిటీ తరఫున తిరిగి పాఠశాల పునఃప్రారంభం కావడం ఎట్లా లభిస్తుంది? చాలా ఆనందదాయకం సార్, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కాలనీ వాసులకు చాలా ఇబ్బందికరంగా ఉండే, దూరంగా నుంచి చాలా దూరం అవుతుంది. అంటే ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు ఈ సందడి వాతావరణం? ఎందుకంటే ఒక పండగ వాతావరణం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఈ కాలనీ చూస్తే బోసిపోయినట్టుగా ఈ స్కూళ్ళు ఎవరో వాటి కూర్చుంటుండే, కానీ ఇప్పుడు పిల్లలతో కలకలాడుతుంది. అవును సార్, చాలా కలకలాడుతుంది. ఇప్పుడు చాలా పేరెంట్స్ కూడా చాలా పాజిటివ్గా ఇది చేస్తున్నారు. అలాగే మనతో పాటు ఎంఈఓ ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ ఎంఈఓ సోమయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. చెప్పండి, అంటే పాఠశాల పునఃప్రారంభానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అలాగే డిఎస్సిలో ఉపాధ్యాయుల్ని కేటాయించడం, తిరిగి పుష్కర కాలం తర్వాత పాఠశాల మళ్ళీ తిరిగి కలకలాడడం ఎలా ఆనందం? ప్రధానంగా ముఖ్యంగా విషయం ఏమిటంటే గతంలో హాలిడేస్లలో ఉపాధ్యాయులు ఇంటికి పరిమితం అవుతుండే, లేకుంటే ఏదైనా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటుండే. కానీ ఈ విద్యా సంవత్సరంలో మాత్రము ప్రభుత్వం ప్రకటబందీ చర్యలు చేపట్టి తప్పనిసరిగా ఉపాధ్యాయులందరూ బడిబాట అనేటటువంటి కార్యక్రమము, ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించి మేము డోర్ టు డోర్ సర్వే నిర్వహించడం జరిగింది. అంగన్వాడీ టీచర్ల యొక్క సహకారము మరియు మా యొక్క సిఆర్పిల యొక్క సహకారము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క అంచనా అనేటటువంటి వేయడం జరిగింది. డోర్ టు డోర్ సర్వే చేసిన తర్వాత తల్లిదండ్రులు ఒకటే చెప్పారు, సార్ మీరు ఇంగ్లీష్ మీడియం కనుక ఓపెన్ చేస్తే మేము మా పిల్లలను తప్పనిసరిగా ఈ యొక్క పాఠశాలలో పంపడం జరుగుతుంది సార్ అనేటటువంటి ఒక మాట చెప్పడం వల్ల మేము వారికి ఖచ్చితంగా హామీ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2024 డిఎస్సి ద్వారా నియామకమైనటువంటి 2 ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై నియమించడం అనేటటువంటి జరిగింది. వారి యొక్క సహకారంతో ఇక్కడ పూర్తి స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన అనేటటువంటి జరిగి తల్లిదండ్రుల్లో ఒక నమ్మకం అనేటటువంటి ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం అనేటటువంటి కల్పించడానికి మేము పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాము. అందుకు ఈ యొక్క కాలనీ వాసులు కూడా పూర్తిగా సహకారం అనేటటువంటి అందించడం అనేటటువంటి జరిగింది సార్. అయితే బడిబాట కార్యక్రమం ద్వారా ఈ వెంకట్రావుపేట కాలనీలో మీరు ఇంటింటికి తిరిగారు, అంటే ఓవరాల్గా ఎంతమంది విద్యార్థుల నమోదు జరిగింది? దాదాపు మేము ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం 6th నుంచి ప్రారంభమైంది, 19th వరకు ఈ యొక్క కార్యక్రమం ఉంది. ఇప్పటి వరకు మేము
డోర్ టు డోర్ సర్వేలో 28 మంది పిల్లలను ఇక్కడ జాయిన్ చేయడం అనేటటువంటి జరిగింది. ఇది ఒక శుభ పరిణామము. ఇది పూర్తిగా స్లమ్ ఏరియా కాబట్టి తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా పూర్తి స్థాయిలో మాకు అందుబాటులో ఉంది కాబట్టి వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పనిసరిగా మంచి నాణ్యమైనటువంటి విద్యా బోధన అనేటటువంటిది అందించడానికి కృషి చేస్తాం సార్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కొత్తగా తెలిసిన పాఠశాలలో ఏ తరగతి వరకు బోధన ఉంటుంది, అలాగే వచ్చినటువంటి పిల్లల్లో ఏ తరగతి పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ప్రస్తుతము 28 మంది పిల్లలు నమోదైనట్లు. ఇందులో అధికంగా దాదాపు ఒక 17 మంది పిల్లలు ఫస్ట్ క్లాస్లో నమోదు కావడం జరిగింది. మిగతా పిల్లలు సెకండ్, థర్డ్, ఫోర్త్ క్లాసులో నమోదు అనేటటువంటి కావడం అనేటటువంటి జరిగింది. అలాగే వీళ్ళకు మధ్యాహ్న భోజనానికి సంబంధించి మిగతా అన్ని కూడా ఏర్పాట్లు చేసినారు సార్. మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాట్లు చేశాము. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఉచిత పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా వర్క్ బుక్లు, టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్స్ అనేటటువంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 2 జతల దుస్తులు కూడా పిల్లలకు త్వరలో అందించడం అనేటటువంటిది జరుగుతుంది సార్. అలాగే ఇప్పుడు మనం ఆ క్లాస్ రూమ్కి వెళ్దాం. క్లాస్ రూమ్లో పిల్లలు చూద్దాం, పిల్లలతో కాసేపు మాట్లాడిద్దాం. ఎట్లా అనిపిస్తున్నారా బాబు? ఇక్కడ స్కూల్ వచ్చినావు కదా, మళ్ళీ పుస్తకం పట్టినావు. ఒక 2 నెలల పాటు అంటే దూరం ఉన్నావు కదా స్కూల్కు. 2 months ఏం చేసినావు? ఆడుకున్నావా? ఇప్పుడు ఏ కాలనీలో ఉంటావు? పాత బస్ స్టాండ్, అశోక్ రోడ్. రోడా? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందా స్కూల్ ఇక్కడ? మంచిగా ఉంది. మంచిగా నేర్పుతున్నారు ఆటలు పాటలు? ఇవాళ స్టార్ట్ అయింది కదా. నేను నడుచుకుంటున్నావు, లెక్కలు చేస్తున్నావా? అవును. నువ్వేం చేస్తున్నావు బాబు? లెక్కలు చేస్తున్నావా? ఎట్లా అనిపిస్తుంది నీకు స్కూల్? బాగా అనిపిస్తుంది. సంతోషంగా ఉన్నదా నీకు? అది ఇక్కడ చూస్తున్నామైతే దాదాపుగా పిల్లలైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత తిరిగి పాఠశాల ప్రారంభం కావటం, అలాగే ఈ ఆఫ్టర్ 12 సంవత్సరాల తర్వాత పాఠశాల ప్రారంభం కావటం, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక కాలనీ వాసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు దగ్గరలో స్కూల్ ఉందని చెప్పేసి. సో ఈ యొక్క ప్రభుత్వానికైతే ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కమిటీ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోషకులు అంటే పిల్లల పేరెంట్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ పూర్తిగా దగ్గరలో పాఠశాల ఉన్నందుకైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, ANN న్యూస్, వెంకట్రావుపేట కాలనీ నుంచి. आदिलाबाद शहर के भक्तापुर कॉलोनी में इंदिरम्मा घर पाने वालों को अलॉटमेंट सर्टिफिकेट्स फराहम किए गए। उन्हें हिदायत दी गई कि 45 दिनों के अंदर तामीरी काम शुरू कर दिया जाए। सर्टिफिकेट हासिल करने वालों में से 2 अफराद को प्रोसीडिंग की कापियां भी दी गई हैं, जबकि एक फ़र्द ने अभी तक तामीर के लिए तैयार न होने के बायस सर्टिफिकेट नहीं लिया। इसी तरह वार्ड नंबर 24 के तहत टाटीगुड़ा भाग्यनगर कॉलोनी में भी इंदिरम्मा घरों के मुस्तकीन को अलॉटमेंट सर्टिफिकेट तकसीम किए गए। ఓకే. ఆదేశాలనుసారం ఈరోజు భుక్తాపూర్ వార్డ్ నంబర్ 45లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మంజూరైనటువంటి ఆ పత్రాలను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇందులో కమిటీ మెంబర్స్ అదేవిధంగా లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైతే ఈ ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారులు ఎవరైతే అయ్యారో వాళ్ళు రాబోయే 45 రోజుల్లో వర్క్ స్టార్ట్ చేసి సంవత్సరంలోపు పూర్తి చేయాలి. వాళ్లకు 5 లక్షలు అనేవి విడతల వారీగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తుంది. రోజు ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కాలనీలో
ఇలా ఇందిరమ్మ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా మా కంది శ్రీనివాసరెడ్డి గారు సీతక్క గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ వార్డ్ నెంబర్ 45లో వచ్చిన బెనిఫిషరీ అందరికీ ఈ 45 రోజుల్లో వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలి. దానికి విడతల వారీగా బేస్మెంట్ లెవెల్కు 1,00,000 రూపాయలు, రూప్ లెవెల్కు 1,00,000 రూపాయలు, స్లాబ్ వేసిన తర్వాత 2 లక్షలు, దాని తర్వాత ఫైనల్గా 1,00,000 రూపాయలు, మొత్తం 5 లక్షల రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా అవినీతికి తావు లేకుండా మేము ఆదిలాబాద్ పట్టణ ప్రజలతో పాటు బెనిఫిషరీ కూడా కోరుతున్నాం. ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా కానీ ఎవరైనా అవినీతికి పాల్పడి మిమ్మల్ని ఏమైనా డబ్బులు అడిగినా కానీ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి కానీ, జిల్లా కలెక్టర్ గారికి కానీ, ఎస్పీ గారికి కానీ డైరెక్ట్గా మీరు ఫోన్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు, రిటర్న్లో కూడా పిటిషన్ ఇవ్వచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం కాబట్టి ఎక్కడ అవినీతి లోపించకుండా ప్రభుత్వం మంచి మంచి స్కీమ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంది. కాబట్టి మీరు అందరూ ఈ స్కీమ్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. आदिलाबाद जिला एसपी अखिल महाजन IPS ने ऑनलाइन गेम्स और मल्टी लेवल मार्केटिंग की तरफ झुकाव रखने वाले अफराद को धोखा न खाने की सख्त नसीहत की. जुमेरात को शहर के वन टाउन पुलिस स्टेशन में मुनाक़दा प्रेस कॉन्फ्रेंस में इन्होंने बताया कि विजय NFT के नाम से व्हाट्सएप ग्रुप बनाकर लोगों को धोखा देने वाले एक सरकारी लेक्चर को गिरफ्तार करके उसके खिलाफ मुकदमा दर्ज किया गया है. इन्होंने कहा कि पैसा बग़ैर मेहनत के आसानी से नहीं आता, इसलिए ऐसे फ्रॉड से खबरदार रहना ज़रूरी है. मज़ीद बुरा 5 रुकनी गिरोह को पकड़ लिया गया है जो पंचायती होटल में ऑनलाइन गेम खेलकर लोगों को धोखा देने का मुर्तकिब था. गिरोह में से एक रुकन फ़रार होने में कामयाब हो गया, जबकि 4 अफराद को पुलिस ने गिरफ़्तार कर लिया है. उनके कब्ज़े से नेक्सिट बीट के किताबचे, 3 मोबाइल फ़ोन्स और एक क्रेटा गाड़ी बरामद की गई है. ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో మనవి ఏంటి అంటే ఇప్పుడు కొన్ని ఫ్రాడ్స్ ఉంటుంది, దాన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఫ్రాడ్స్ అంటారు. ఆ ప్రైస్ చిట్ సర్క్యులేషన్ లాగా ఉంటుంది, ఒక్కొక్క చైన్ లాగా ఉంటుంది. చైన్ సిస్టమ్, మీరు ఒక పర్సన్కి జాయిన్ చేపిస్తే మీకు కొంచెం అమౌంట్ వస్తుంది, అతను వేరే వాళ్ళకి జాయిన్ చేపిస్తే అతనికి కొంచెం వస్తుంది, మళ్ళీ మీకు కూడా వస్తుంది. ఇది ఎప్పటి వరకు నడుస్తుంది అంటే వాళ్ళకి బయట ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళు జనాలు దొరుకుతాయి. ఏ టైంలో కొత్త పీపుల్ ఈ జాయిన్ చేయడానికి లేదంటే ఈ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. ఏమైనా డబ్బులు మనం అందరు పెట్టుకున్నాము అంటే అన్నీ అది బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు నిన్న కూడా 2 ఇట్లైన సిస్టమ్స్ మనం పట్టుకున్నాము. ఒకటి లోకల్ జూనియర్ లెక్చరర్, ఆ గవర్నమెంట్ టీచర్ లాగా ఉన్నారు, వాళ్ళు ఇట్లయినా 10,000 ఒక్కొక్క గ్రూప్లో జాయిన్ చేపిస్తున్నారు. ఆ 200 రూపీస్ వాళ్ళకి వస్తుంది. దాంతో మళ్ళీ నెక్స్ట్ జాయిన్ చేస్తే ఇంకా 200 వస్తుంది. జస్ట్ 200 రూపీస్ కోసం 10,000 రూపీస్ బ్లాక్ అవుతున్నాయి. ఈ మేబీ ఎవరైనా 1 crore వరకు తీసుకొని మనీ అయిపోయిన తర్వాత మళ్ళీ పారిపోతే అప్పుడు వీళ్ళందరూ విక్టిమ్ లాగా అవుతారు. సో దయచేసి ఇట్లయినా చైన్ సిస్టంలో మీరు నమ్మకండి. ఎందుకంటే ఈ RBI కూడా మ్యాక్సిమం ఏమైనా ఇంట్రెస్ట్ ఇస్తే 10 to 12% ఉంటుంది సంవత్సరం ఒక ఇయర్కి. దానికి చాలామంది 1 yearలో డబల్ చేస్తారు, 3 monthsలో డబల్ చేస్తారు, అది వీలే కాదు. సో దయచేసి అట్లా మీరు వీళ్ళకి నమ్మకండి. ఇట్లయినా ఇంకొక ర్యాకెట్ నిన్న మనం పట్టుకున్నాము. వీళ్ళు బాంబే నుండి, అంకోలా నుండి, బోధాన్ నుండి ఇక్కడ మన జిల్లాకి వచ్చారు. ఆ హోటల్లో ఉండి అక్కడ సెమినార్స్ కండక్ట్ చేసి మీ డబ్బులు డాలర్స్లో కన్వర్ట్ చేస్తారు, లేకపోతే మీ డబ్బులుకి ఒక NFT ఒక టోకన్ లాగా లేకపోతే బిట్ కాయిన్లో మీకు ఇస్తారు. అట్లా మనం ర్యాకెట్ పట్టుకున్నాము. ఇది కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఉంటే మన జిల్లాలో ముందు పట్టుకున్నాము. దీనిలో కూడా ఒకసారి డబ్బులు పెట్టి ఉంటే మళ్ళీ డబ్బులు రాదు. సో దయచేసి ఇట్లయినా మీకు ఎవరైనా చెప్తే దట్ మీకు 1 monthలో 2 monthsలో 1 yearలో డబ్బులు రిటర్న్ చేసి డబల్ చేసి మీకు ఇస్తాము అంటే తొందరగా మనం పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం తప్పకుండా స్టార్టింగ్ స్టేజ్లో ఆపుతాం. ఇట్లయినా చాలా కేసెస్ ఉన్నాయి. అక్కడ చాలామంది వాళ్ళ సొంత మొత్తం 10 lakhs 20 lakhs పెట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు దాని తర్వాత వాళ్ళు పారిపోతారు. అప్పుడు డబ్బులు దొరకడం కూడా కష్టం ఉంటుంది. సో దయచేసి ఇట్లయినా మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్కి, పాంజీ స్కీమ్స్కి మీరు మూసపోకండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సత్యనారాయణ, ఇతను హౌసింగ్ బోర్డ్ ఆదిలాబాద్ ఇచోడాలో పనిచేస్తున్నారు. ఇతనితో సహా ఇంకా 10 మంది గవర్నమెంట్ టీచర్స్ కూడా జాయిన్ చేశారు. వాళ్ళు కూడా ఇంకా చేయాలి అంటే ముందు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వల్ల మనం ఆపాము. సో దయచేసి ఇది పాంజీ స్కీమ్స్తో దూరం ఉండండి. మీకు పాంజీ స్కీమ్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మనం 100 డైల్ చేయండి, లేకపోతే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर.
तेलंगाना में गूंजी दर्जगाहों की घंटी। आदिलाबाद जिले में दोबारा खुलने वाले स्कूल खूबसूरती से सजाए गए। स्कूलों में तलबा की बड़ी तादाद ने पहले दिन की शिरकत। आदिलाबाद जिले में अलमिया आसमानी बिजली गिरने से 6 अफराद जाँ बहक। कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। आदिलाबाद में मंशियात के खिलाफ पुलिस का क्रैकडाउन, जिला एसपी ने दी सख्त वार्निंग। प्रेस कॉन्फ्रेंस में बताई तफसीलात। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।